చెప్పులు వేసుకుని ఎవరు డయాస్లోకి రావద్దండి, పక్కన పెట్టుకోవద్దు. చెప్పులు ఇప్పేసి రండి. షూ కూడా వేసుకోవద్దండి. మీ షూ ఉన్న వాళ్ళు కూడా షూ కూడా పక్కన విప్పేసి రండి. స్ట్రైట్గా ఉండేటట్టు లైను కొంచెం ఇటు జరగండమ్మా. మీరు స్ట్రైట్ చూసుకోండి ఒకవైపు. పిల్లలకి మాకంటే బాగా తెలుసు కదా మీకు లైన్ ఎలా ఉండాలో. ప్రాపర్ చూసుకోండి. డాక్టర్ చదవాడ అరవింద్ బాబు గారికి స్వాగతం. మధ్యలో బాబు కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎస్పీ గారికి ఆ స్పేస్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారు పెద్దలు శ్రీ గుమ్మనగుంట్ల కోటేశ్వరరావు గారికి స్వాగతం. యోగా కార్యక్రమంలో భాగస్వామయ్యారు. పీల్చే గాలిని, వదిలే గాలిని గమనిస్తూ ఉందాం. సంధ్యానానా ఉపాసతే. మన బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా కంఠం నుంచే వస్తుంది. ఆ నరాలన్నీ కూడా సాగతీయబడి బ్రెయిన్ ఇంప్రూవ్ జరుగుతుంది. కొంచెం పైకి లేపు. ఇప్పుడు తలని స్ట్రైట్గా ఉంచి పక్కకి తిప్పుదాం. ఇప్పుడు వంచాంగది ఇప్పుడు తిప్పుదాం. గాలి వదిలేస్తూ ఎడమ వైపుకు తల తిప్పాలి. గాలి పీలుస్తూ మధ్యకి రావాలి. మరలా వదిలేస్తూ కుడివైపుకి. శ్వాస నియమం మర్చిపోవద్దండి. గాలి వదులుతూనే పక్కకి తిరగాలి. గాలి పీలుస్తూ మధ్యకి రావాలి. మళ్ళీ గాలి వదిలేస్తూ ఆపోజిట్ సైడ్. గాలి వదులుతూ కిందికి. శ్వాస తీసుకుంటూ ఎట్ అవుతాయి. స్లోలీ రిలాక్స్. గాలి వదులుతూ 3, 4. ఒక 2 శ్వాసలు తీసుకుని వదిలేసి ద్వితీయ పర్యాయం చేద్దాం. 1, 2. గాలి పీలుస్తూ పైకి వచ్చిన తర్వాత శ్వాసను చిన్నగా గాలి పీలుస్తూ పైకి వెళ్ళాలి. సెవెన్. స్లోలీ రిలాక్స్. చిన్నగా 2. 5. స్లోలీ రిలాక్స్. 3. స్టాప్. విద్యార్థుల చేత నుంచిన వాళ్ళంతా ముందుకంట రండి. ఇటు ముందుకు వచ్చి కూడా కూర్చోవచ్చు. ముందుకు వచ్చేయండి, వెనక నుంచోవద్దు. కింద ఎల్లో లేకుండా చూడు. స్లో. వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది. గైనకాలజీ ప్రాబ్లమ్స్ తగ్గించడంలో కూడా చాలా బాగా, బ్యాక్ పెయిన్ తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఇది బాగా. 7. స్లోలీ రిలాక్స్. రిలాక్స్ అయ్యి ఇప్పుడు కుడి కాలు చేద్దాం. కుడి కాళ్ళను మడుచుకుని అంతే. 1, 2. కాళ్ళు చాపుకునే ఉంచుకుని కుడి కాలు కుడివైపుకి, అంటే కుడి కాళ్ళ వేలు కుడివైపుకి తిరగాలి. ఎడమ కాళ్ళ వేలు ఎడమ వైపుకి తిరగాలి. రిలాక్స్డ్గా పడుకోండి. ఇది మకరాసనం అంటారు. ఈ ఆసనంలో పడుకుంటే గురక ప్రాబ్లం ఏమైనా ఉంటే తగ్గుతుంది. గురక ప్రాబ్లం ఉన్నా, మౌత్ బ్రీతింగ్ అలవాటు ఉన్న, నోట్లోంచి దుర్వాసన వస్తూ ఉన్నా, చిగుళ్ళు వెంట వెంటనే వాచిపోతూ ఉన్నా, ఒక పళ్ళు పుచ్చిపోతూ ఉన్నాయంటే వాళ్ళు 2, 3. కాళ్ళవేళ్ళ నుంచి తల దాకా ప్రతి భాగం పూర్తిగా విశ్రాంతిగా ఉంచుతాం.
రిలాక్స్డ్గా దీర్ఘమైన శ్వాసలు తీసుకుని వదిలేస్తూ 5 సెకండ్స్ ఆగి ద్వితీయ పర్యాయం చేద్దాం. గాలి తీసుకుని ఇప్పుడు ఎడమ ముక్కుని చూపుడు వేలుతో మూసివేసి కుడి ముక్కు ద్వారా గాలి వదిలేసేయాలి. మళ్ళీ కుడి నుంచి గాలి తీసుకుని ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి వదిలేయాలి. చాలా చిన్నగా చేయాలి. ఎంత చిన్నగా చేయాలంటే చిన్నగా ఎడమ ముక్కు మించి గాలి వదిలే సర్వే సంతు నిరామయం చేస్తుంది. ఇది స్లోలీ రిలాక్స్. ఉన్న ఆర్టిజం పిల్లలు ఉంటే కొంచెం అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. చిన్నప్పుడు స్కూళ్ళల్లో కొట్టించేవాళ్ళు, మా జనరేషన్లో చదవకపోతే బాగా కొట్టించేవాళ్ళు. ఒక 10 టైమ్స్ అయిపోతే ఇలా పెట్టండి. ఇలా పెట్టి జస్ట్ ఇలా ట్యాప్ చేయండి. తలనొప్పి, మైగ్రేన్ నొప్పి తగ్గిపోతుంది. జుట్టు ఊడిపోవటం, బట్టతల రావటం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. పేలు బాగా రావటం పిల్లల్లో, లేకపోతే ఇప్పుడు మీ గోరుతో అక్కడ గిచ్చండి. ఇప్పుడు చుట్టూ రౌండ్ తిప్పారు కదా, అక్కడే కొంచెం గిచ్చి 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టుకోవాలి. దాన్నే గమనిస్తూ ఉండండి. దీన్ని ఆజ్ఞా చక్రం అంటారు, మాస్టర్ గ్లాండ్ అంటారు దాన్ని. పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండే మన శరీరం మొత్తాన్ని నడిపిస్తుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే చిన్నపిల్లలు బాగా గోల చేసిన, రాత్రిపూట ఏడుస్తుంటే తల్లులు ఇక్కడ కానీ వెనక ఇదే భాగంలో కొడుతూ ఉంటారు. బాగా కొడితే వెంటనే నిద్రపోతారు. స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇప్పుడు తొడల దగ్గర, మోకాల పైన తొడల మీద కొడుతూ ఉందాం. అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ లీవ్ ద బెలూన్స్. నౌ ఐ రిక్వెస్ట్ ది ఫైనల్ థింగ్ ఈస్ దట్ ఈస్ ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ మన పదకొండవ అంతర్జాతీయ యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఏదైతే 5 లక్షల మందితో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు చేసి ఉన్నారో దాంట్లో భాగంగానే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. దానికి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి ఈరోజు కార్యక్రమంలో కూడా మన నరసరావుపేట ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది. చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నాము, అలోపతి మెడిసిన్కి మనం వెళ్ళినప్పుడు ఓన్లీ ఎక్కడైతే ఆ భాగానికి ప్రాబ్లం ఉంటుందో దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. కానీ యోగా అనేటువంటిది కాలిగోటు నుంచి తల వెంట్రుకల వరకు ఉన్నటువంటి ప్రతి రక్తనాళాన్ని కూడా అందులోకి రక్తాన్ని ప్రసరించే విధంగా చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది. దీన్ని ఒక ఎక్సర్సైజ్గానే భావించకుండా మానసిక ప్రశాంతత కోసం కానీ, అట్లాగే ఏవైనా సమస్యలను వచ్చినప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. ఈరోజు చాలామంది పిల్లలు ఇక్కడ వచ్చి ఉన్నారు. మీరందరూ కూడా రేపు ఎగ్జామినేషన్ సంబంధించి వాటికి సంబంధించి అన్నెసరీగా ఒత్తిడికి లోనైపోతున్నారు. వాటన్నిటినీ కూడా సానుకూల దృక్పథంతో మీరు ఎదుర్కోవడానికి ఈ మానసిక ప్రశాంతత అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చాలామంది డిపార్ట్మెంట్ హెడ్స్ ఉన్నారు,
వివిధ ఉద్యోగాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అలాగే జీవితాలని సాగిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ దశలో అయినా ఏ వ్యక్తి అయినా ఏ సమస్యనైనా కూడా పరిష్కరించుకునేటువంటి మార్గము, సమాజం ఆమోదించే మార్గం ఒకటిగా ఉన్నప్పుడు ఆ సమస్యకి మంచి పరిష్కారం ఉంటుంది. ఆ రీతిలో మన జీవనం సాగించాలి అని అంటే ఖచ్చితంగా యోగాని మనం అలవాటు చేసుకోవాలి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా తరఫున పల్నాడు జిల్లా ప్రజలందరికీ అన్ని వర్గాల వారికి నా శుభాకాంక్షలు. ఈరోజు మన గత నెల 21 నుంచి ఈ తేదీ వరకు మన జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు జేసీ గారి ఆధ్వర్యంలో మరి చక్కగా మన ప్రతిరోజు ఒక శాఖ వారు చేయటమే కాకుండా వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా అనునిత్యము ఈ కార్యక్రమం చేస్తూ ప్రజల్ని ఒక చైతన్యవంతులు చేయటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యానికి ఈ యోగా అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యం మన చేతిలోనే, యోగా మన ఆరోగ్యానికి అందరూ బాగుండాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో కూడా దిగ్విజయంగా మరి ఈరోజైతే మరి 5,000 పైచలకు లొకేషన్స్లో అన్ని విద్యా సంస్థల్లో, హాస్టల్స్లో, అదేవిధంగా సచివాలయాల్లో, గ్రామ పంచాయతీల్లో, అన్ని ఆఫీసుల్లో కూడా జరగడం జరిగింది. దానికి సమాంతరంగా మరి జిల్లాలో ముగింపు కార్యక్రమం ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో మరి ఇంకా మహా అద్భుతంగా అందరూ మరి ఒక 10,000 పైగా విద్యార్థులు, విద్యార్థినులు, అదేవిధంగా వివిధ శాఖల అధికారులు, ప్రజలు, మరి గౌరవ స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, మరి ఎస్పీ గారు, అదేవిధంగా ఇవన్నీ కూడా వాళ్ళు రావటం జరిగింది. అన్ని శాఖల వాళ్ళు ఉత్సాహంగా వచ్చారు, వాలంటీర్గా వచ్చారు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఇది నిత్యం వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి ఇతరుల వారికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండేదానికి, రాబోయే తరాలని ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇది ఒక జీవితంలో ఒక భాగంగా చేసేదానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి జిల్లా కేంద్రంలో మా జిల్లా నర్సరావుపేట ఆర్డీఓ గారు మరి వాళ్ళ తహసీల్దారు అందరు టీం కూడా రాత్రింబవళ్ళు కష్టపడి చాలా చక్కగా ఈ గ్రౌండ్ని తయారు చేశారు. అద్భుతంగా ఎక్కడ కూడా చిన్న లోపం కూడా చేయకోకుండా మరి వాళ్ళు సమాంతరంగా నిద్రాహారాలు మాని ఈ కార్యక్రమం చేసి మరి ఇక్కడికి ఎక్కడ చిన్న పొరపాటు జరగలేదు, ఎలాంటి అవాంతరాలు లేకుండా అందరూ కూడా క్రమశిక్షణగా పాల్గొన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అన్ని శాఖల వారికి, అదేవిధంగా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది నిరంతరంగా కొనసాగిద్దాం. మన జిల్లాలో మన ఆరోగ్యవంతమైన ప్రజలు ఉండేటట్టుగా ఈ జిల్లాని తీర్చిదిద్దామని మీ ద్వారా తెలియజేసుకుంటూ అందరికి కూడా పేరున ధన్యవాదాలు. మరి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ భారతదేశం కానీ ప్రపంచవ్యాప్తంగా 11వ యోగా ప్రపంచ దినోత్సవం జరుపుకుంటున్న మరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నారా లోకేష్ బాబు అందరూ కూడా కలిసికట్టుగా నెల రోజుల నుంచి యోగాంధ్ర ఉత్సవాల్ని మనం మరి నెల రోజుల ముందుకు తీసుకెళ్తున్నాము. అటువంటి కార్యక్రమాల్లో ఇవాళ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని పల్నాడు జిల్లా నర్సరావుపేట ముఖద్వారంలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా అదేవిధంగా చాలామంది ఎన్ఆర్ఐలు కూడా మరి పచ్చం శ్రీకాంత్ లాంటి వాళ్ళు కానీ, రజనీకాంత్ లాంటి వాళ్ళు చాలామంది అమెరికా నుంచి వచ్చి వాళ్ళ యోగా దినోత్సవంలో పాల్గొనడం జరిగిందనమాట. దీని అడిగి ముఖ్య కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మనం నమోదు చేసుకోవడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని విజయవంతం చేశాము. మరి ఇప్పటికీ ఆల్మోస్ట్ మరి ప్రపంచ రికార్డులోగా నమోదైపోయింది. అదేవిధంగా నిన్న కూడా 25,000 మంది ట్రైబల్ పిల్లలతోటి నారా లోకేష్ బాబు గారు ఒక ప్రపంచ రికార్డుని సృష్టించడం జరిగింది. యోగా అనేది భారతదేశం యొక్క పేటెంట్ హక్కు. ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని తెలియజేయడానికి యోగా అనేది యుగ యుగాలుగా మనలో నిర్లిప్తమై ఉంది, మనలో నిగూఢంగా ఉంది. మరి మహిళలైతే ఏ పని చేసినా కానీ వాళ్ళలో యోగా ముద్ర ఉంటుంది. కింద కూర్చొని పని చేసినా కానీ, అంటుదోన బట్టలు ఉతికిన, పిల్లలకి స్నానాలు చేయించిన, పిల్లలకి ఆటలాడించిన, పిల్లల్ని పెంచినా కానీ ప్రతి కార్యక్రమంలో యోగ ముద్ర ఉంటుంది. కాబట్టి మహిళలకి యోగా యొక్క అవసరం ఎక్కువ ఉంది. వాళ్ళు ప్రతి కార్యక్రమంలో యోగ ముద్ర పడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో మహిళలందరూ కూడా యోగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా పురుషుల చేత కూడా ఇంట్లోనే చేయించాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసి అందరిలో మానసిక ఒత్తిడిని తగ్గించు, శారీరక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మరి యోగాసనాలు వేసుకుంటూ యోగ ముద్ర మనం ముందుకెళ్ళాలి.
ఇటువంటి కార్యక్రమంలో యోగాంధ్రప్రదేశ్గా మనం ఈ కార్యక్రమాన్ని నమోదు చేసుకొని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో దీన్ని నమోదు చేయడం అనేది గొప్ప విశేషం. కాబట్టి నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.